ఎవరికి ఇక్కడొక చట్టము అక్కడొక చట్టము, ఇక్కడొక పాలసీ అక్కడొక పాలసీ కాదు. అయినప్పటికీ కూడా సింగరేణి అది ఎవరిది కాదు, అది మనదే. కాబట్టి సింగరేణి కూడా అన్ని రకాలుగా మేము ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అనేక కారణాల కారణంగా సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా అధిగమించడం కోసము తప్పకుండా మేము ఢిల్లీకి వెళ్లిన తర్వాత నేను కూడా కొంత ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఉంది, అవగాహన చేసుకోవాల్సింది. అవగాహన చేసుకున్న తర్వాత మా మంచి ఆఫీసర్స్, చాలా అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. సింగరేణి విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మా సెక్రటరీ కానీ, మా అడిషనల్ సెక్రటరీ కానీ, మిగతా జాయింట్ సెక్రటరీస్ కానీ చాలా స్టడీ చేశారు. వాళ్లకు పూర్తి స్థాయిలో దీనిపైన పూర్తి అవగాహన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సింగరేణికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దయచేసి ఎవరు కూడా రాజకీయం చేయకూడదు. మరి తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. కొంతమేరకు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పాను, ఇప్పుడు కొన్ని చెప్పాను. మళ్ళీ నేను 1-2 రోజుల్లో మరిన్ని వివరాలు, ఎందుకంటే కొంత గ్యాప్ ఇచ్చి మరిన్ని వివరాలతో చేస్తాం. కాబట్టి కార్మికులకు మాత్రం అస్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. కార్మికులు ఏ రకమైనటువంటి ఆందోళన చెందొద్దు. ఈరోజు ఎక్కడ కూడా సింగరేణి బ్లాకో, మరొక కంపెనీ బ్లాకో, మరొక కేంద్ర ప్రభుత్వ బ్లాకో ఏదైనా యాక్షన్ చేస్తే కేంద్రానికి ఏ రకమైనటువంటి రెవెన్యూ రాదు, ఆ రాష్ట్రాలకే వస్తుంది. ఏదో తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడకండి. కానీ అన్ని వివరాలు నేను తర్వాత మీకు చెప్తాను. అవి చాలా రోజుల నుంచి అంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా ఈజీగా దొరుకుతుంది వాళ్ళకు. కాంగ్రెస్ వాడు అంటాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటని. కాబట్టి పొంతన లేనటువంటి మాటలు, అవగాహన లేనటువంటి మాటలు, రాజకీయపరమైనటువంటి మాటలు, వాటికి మీరు అడుగుతా ఉంటే మేము జవాబు చెప్తా ఉంటే అడగటానికి లోకు అన్నట్టుంటే పరిస్థితి. వాళ్ళు అడుగుతుంటారు కూర్చొని ఆఫీసులో, మేము జవాబు చెప్పుకుంటూ పోతుంటే అది లోకు అయిపోతుంది. ఇద్దరు మాట్లాడుతున్నారు. వేలంలో సింగరేణి పాల్గొంటుందా? సింగరేణి వేలంలో పాల్గొంటుందా? లేదు, దాని మీద ఇంతవరకు దేశంలో ఎప్పుడైతే ఏ రకమైనటువంటి పాలసీ ఉందో అదే పాలసీ ఈరోజు దేశంలో గత 2020 నుంచి అమలు చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి చట్టం తర్వాత ఇంతవరకు ఎక్కడ కూడా నామినేటెడ్ బేసిస్ ఇవ్వలేదు. అయినా కూడా దీని గురించి ఆలోచించారు. నేను మాట్లాడుతున్నా కదా, అది చెప్పడమేంది, అది నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళకొక్కరికి చెప్తాం. దేశమంతా అదే అన్ని కంపెనీలకు చెప్పాం, వీళ్ళే కాదు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు